హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ నవంబర్ నెల జీతాలు మరియు పెన్షనర్ల యొక్క పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే నవంబర్ 2025 నెలకు సంబంధించి జీతాలు మరియు పెన్షన్లు బిల్లులను సబ్మిట్ చేయడానికి రెగ్యులర్ పేరోల్ వెబ్‌సైట్‌లో 16వ తేదీ నుండి అంటే నిన్నటి నుండి అందుబాటులోకైతే వచ్చిందనమాట. అంటే ద రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ 16థ్ టు 27థ్ ఇన్ ద మంత్ అనైతే నవంబర్ నెలకు సంబంధించి అందుబాటులోకి రావడం జరిగింది. మరి ఉద్యోగుల యొక్క జీతాలు, పెన్షనర్ యొక్క పెన్షన్ బిల్లులను సో, నవంబర్ 16వ తేదీ నుంచి నవంబర్ 27వ తేదీ వరకు కూడా సంబంధిత డీడీఓలు వారి పరిధిలోని యొక్క ఉద్యోగ పెన్షనర్లకు బిల్లులు అయితే సబ్మిట్ చేయడానికి ఆప్షను అవైలబుల్ వచ్చింది. మరి ఈ నిర్దిష్ట తేదీలలో రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్ అయింది కాబట్టి డీడీఓలు ఈ మేరకు వర్క్ కూడా స్టార్ట్ చేశారనమాట. వారి పరిధిలోని మొత్తం ఎంప్లాయీ అండ్ పెన్షనర్స్ బిల్లులను సబ్మిట్ చేయడం ప్రాసెస్ అనేది మొదలైంది. ప్రతి నెల జరిగే ప్రక్రియ మాదిరిగానే ఈ నవంబర్ నెలలో కూడా 16వ తేదీ నుంచి డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ బిల్లులను సమర్పించే ప్రక్రియ జరుగుతోందనమాట. నవంబర్ 16వ తేదీ నుంచి అంటే నిన్న ఆదివారం నుంచి కూడా బిల్లులకు సబ్మిట్ చేయడానికి ఆప్షను ఎనేబుల్ అయ్యింది. దీని ప్రకారంగా వారు తమ బిల్లులను సబ్మిట్ చేయవచ్చు. సోమవారం నుండి అంటే ఈ రోజు నుంచి డీడీఓలు జీతాలు, పెన్షన్ బిల్లులను సమర్పించే ప్రక్రియను కూడా ప్రారంభించారు. నిన్న సండే ఆదివారం కావడంతో కొద్దిగా బిల్లులనైతే సబ్మిట్ చేయకపోయినా ఈ రోజు నుంచైతే ప్రాసెస్ మొదలైందనమాట. వెబ్‌సైట్‌లో స్పష్టంగా చూపించిన విధంగా సో, మొత్తానికి నవంబర్ నెల రెగ్యులర్ పేరోల్ అయితే ఎనేబుల్ అయ్యింది. మరి ఈరోజు నవంబర్ 17 నుంచి జీతాలు, పెన్షన్ బిల్లులను సమర్పించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అన్ని డీడీఓలకు విజ్ఞప్తి, దయచేసి ఈ తేదీలను గుర్తుంచుకొని తమ పరిధిలోని ఉద్యోగులు మరియు పెన్షనర్ల యొక్క జీతాలు, పెన్షన్ బిల్లులను సకాలంలో సబ్మిట్ చేయగలరు. ఎటువంటి జాప్యం లేకుండా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అయితే ఈ మేరకు ఆహ్, డీటీఏ అధికారులు డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ నుంచి విజ్ఞప్తి రావటం జరిగిందనమాట.